హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో షూట్ చేసి 2 డేస్ అవుతుందండి. ఫిబ్రవరి 14న అయితే వీడియో షూట్ చేశాను. మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. నేను స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాను. అప్పుడైతే షూట్ చేశాను. కానీ ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. నెక్స్ట్ రథసప్తమి వస్తుంది కదా, అంటే ఈరోజు రథసప్తమి కదా, ఈరోజు ఎలాగా మళ్ళీ మార్నింగ్ టెంపుల్కి వెళ్దాము. ఆ వీడియో ఇంకా ఈరోజు ఇంట్లో పూజ వీడియో అన్నీ కలిపి ఒక వీడియో కింద అయితే పోస్ట్ చేద్దాము అన్నట్టుగా ఈ వీడియో ఇప్పటి వరకు అయితే పోస్ట్ చేయలేదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, తిరుపతిలో లాగానే ఇక్కడ రథసప్తమి రోజుని స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారంటండి. ఇక్కడ సూర్యప్రభ వాహనం మీరు చూసినట్లయితే చూసారు కదా, ఇలా 7 గుర్రాలతో చక్కగా సూర్యప్రభ వాహనం అయితే ఉంది. ఈ వాహనం మీదే స్వామివారిని రథసప్తమి రోజు మార్నింగ్ 6 నుంచి 8 వరకు కూడా ఊరేగిస్తారంటండి. ఈ 6 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అయితే జరుగుతుందండి. ప్రతిరోజు మార్నింగ్ సుప్రభాత సేవతో స్టార్ట్ అయ్యి హోమాలు, పూజలు, నెక్స్ట్ అలాగే స్వామివారిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేయటం, స్వామివారి కళ్యాణం, ఆరాధన, ధ్వజారోహణ, ఇలా చాలా రకాల కార్యక్రమాలు అయితే ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి 14న వచ్చేసి అమ్మవారికి 108 మంది భక్తుల చేత సారి సమర్పణ అయితే ఉంటుంది ఈవినింగ్ అని చెప్పారు. నేనైతే సారి సమర్పణ వీడియో వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి సారి సమర్పణ వీడియో అనేసి అప్పుడైతే చూశాను. ఈ టెంపుల్లో ఎలా ఉంటుందో అన్నట్టుగా నేను ఈవినింగ్ అయితే వచ్చానండి. చూసారు కదండి, ఇక్కడున్న స్వీట్స్, ఫ్రూట్స్, అలాగే మేకప్ కిట్స్ ఇవన్నీ కూడా శ్రీ పద్మావతి ఆండాలు అమ్మవార్లకైతే సారి సమర్పణ అంటండి. ఇవన్నీ కూడా అమ్మవార్లకైతే సారి సమర్పణ అంటండి. చూసారు కదా, ఈ టబ్స్లో అన్నీ కూడా స్వీట్లు, హాట్లు, అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చక్కగా అయితే ప్యాక్ చేశారండి. ఇలా స్వీట్స్, హాట్స్ ఇవే కాదండి, సారి సమర్పణలో భాగంగానే ఆల్రెడీ మనం విజయవాడ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు చెప్పాను కదా, అలాగే మేకప్ కిట్స్, లిప్స్టిక్స్ అని, కాటిక్ అనేసి, దువ్వాన్లు, హెయిర్ బ్యాండ్స్, ఇంకా మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద టబ్బుల్లో అయితే ప్యాక్ చేసి ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సంతూర్ సోప్స్, అలాగే పసుపు కుంకాలు, అలాగే అమ్మవారికి గాజులు, అద్దాలు, దువ్వెన్లు, ఇంకొకటి కాదండి, ఇలా టబ్స్ నిండుగా చాలా రకాలైతే వచ్చాయి. అలాగే అటు పక్క చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో, ప్రతి ఐటమ్ కూడా ప్లేట్లో అయితే సర్ది పెట్టారండి. ఇప్పుడు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారండి. వీడియో అయితే అంత క్లారిటీగా లేదండి, అంటే ప్రతి ఐటమ్ కూడా ఇలా ఏమీ పడకుండా కవర్ ప్యాకింగ్లో అయితే చేసేసారు కదా, వీటి వలన లైటింగ్ పడటం వలన ఏ ఐటమ్ ఏదన్నది అంత క్లారిటీగా లేదు, కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు కుంకాలు ప్యాకింగ్లు అండి, కేజీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పసుపు కుంకాల ప్యాకింగ్స్, అలాగే గాజుల ప్యాకెట్స్, రవికెల గుడ్లు, ఇంక ఇలా ప్రతిదీ కూడా, ఇంకా అమ్మవారికి మంగళకరమైన వస్తువుల నుంచి తినే స్వీట్స్ వరకు కూడా ప్రతిదీ కూడా ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా అయితే సర్ది పెట్టారండి. కుంకుమ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఎండు టైప్లో కుంకుమ, అలాంటివి అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఈ విధంగా అయితే సర్ది పెట్టారు. ఇక్కడ వచ్చేసి తాటాక బుట్టలు లాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటిలో కూడా ఏయో ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు అక్కడున్న ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ వచ్చేసి ప్లేట్లలో అయితే వేసి పెట్టారండి. చూడండి, సారీ అంటే ఏది మిస్ కాకుండా ఉండాలి అన్నట్టుగా అందులో మనకి స్టిక్కర్స్, అలాగే అద్దాలు, గాజులు, ఇంకా ప్రతి ఐటమ్ కూడా పెట్టారండి అమ్మవార్లకి సారీ. ఇంకొక మాటలో చెప్పాలంటే, మన ఆడపిల్లకి మనం సారీ ఏ విధంగా పెట్టి పంపిస్తామో సేమ్ అమ్మవార్లకు కూడా అలాగే పెట్టారండి. చిన్న చిన్నవి హెయిర్ ఆయిల్ బాటిల్స్, అలాగే షాంపూ ప్యాకెట్స్, సున్నుపిండి, తలదువ్వాని, హెయిర్ బ్యాండ్ కాడి నుంచి నెయిల్ పాలిష్ వరకు కూడా ప్రతి ఐటమ్ కూడా సారీ రూపంలో అమ్మవారికి చిన్నదో పెద్దదో ఎవరికి తోచినంతగా వాళ్ళైతే ఇక్కడ సమర్పించారండి. ఇప్పుడు ఊరేగింపు అయిన తర్వాత సమర్పిస్తారంట. నేను ఫస్ట్ టైం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి
సారీ సమర్పణ అనేసి వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పటి వరకు కూడా ఏ విధంగా సారీ సమర్పిస్తారన్నది నాకు తెలియదండి. మా సైడ్ అయితే ఉండదు, నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వీడియో పంపిస్తే ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది. ఏంటి అమ్మవారికి ఇంత చక్కగా సారీ అన్నది సమర్పిస్తారా, అలాగే చలివిడి కూడా చేసి పంపించారండి. అక్కడ టబ్స్లో ఉంది కదా, అందులో కూడా చలివిడి అయితే ఉంది. వీడియో అంత క్లారిటీగా అయితే రాలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడున్న ప్రతి ఐటమ్ కూడా వీటిలో అయితే సర్ది పెట్టారండి. తర్వాత ఎవరైతే సారీ సమర్పించారో వాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్స్ అయితే పంపిస్తారంట ఇంటికి. అంటే అందరు ఇచ్చిన ఐటమ్స్ కూడా ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టి పెట్టారు. మా సైడ్ అయితే ఇలా సారీ సమర్పణ అన్నవి ఎప్పుడు నేను చూడలేదండి. ఇప్పుడేనండి ఫస్ట్ టైం అయితే చూసాను. మీరు కూడా చూస్తారు కదా అనేసి చిన్న వీడియో అయితే షూట్ చేశాను. హాఫ్ అన్ అవర్ పూజలు ఏవో చేశారు. తర్వాత సారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యిందండి. ఫస్ట్లో అయితే టెంపుల్లో పెద్దగా భక్తులు ఎవ్వరూ లేరు. ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అయితే సమర్పించాలంటున్నారు, ఎవ్వరూ లేరేంటి అనుకున్నానండి. కానీ కరెక్ట్గా ఆ టైంకి అయితే ఆ సారి సమర్పించే ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఎవరు ఏ ఐటమ్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా టెంపుల్కి అయితే వచ్చారండి. కానీ అక్కడున్న అన్ని ఐటమ్స్లో ఎవరు ఏ ఐటమ్స్ ఇచ్చారో వాళ్ళకి చాలా గుర్తుగా తీసుకుని వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అయితే ఈ విధంగా స్వామివారి కూడా ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఈ ఊరేగింపు కూడా స్వామివారి టెంపుల్ చుట్టూతా ఉన్న 4 వీధుల్లోనే జరిగిందండి. సారి ఊరేగింపు అయితే పూర్తయిపోయిందండి. అందరూ కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇక్కడ టెంపుల్ బయటని ఒక పక్కగా స్టేజ్ అయితే కట్టారండి. ఇప్పుడు ఊరేగింపుగా వచ్చిన స్వామి అమ్మవారి విగ్రహాలని ఆ స్టేజ్ మీద అయితే ఉంచారు. ఇప్పుడు పూజారులు తీసుకొచ్చిన సారీ ఐటమ్స్ ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుని అమ్మవార్లకైతే సమర్పిస్తున్నారండి. ఇలా సమర్పించిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ తీసుకువెళ్ళి టెంపుల్లో అయితే ఉంచమని చెప్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవార్లకి సారీ అయితే సమర్పించి అవి తీసుకుని మళ్ళీ టెంపుల్లో అయితే ఉంచారండి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఐటమ్స్ అందేలా ప్యాక్ చేసి సారీ అయితే ఇంటికి పంపిస్తారంట. ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్లో కళ్యాణానికి ముందు అమ్మవార్లకి సారీ అయితే ఈ విధంగా సమర్పిస్తారంటండి. ఊరేగింపు అయితే అంత క్లారిటీగా వీడియో లేదండి, ఎందుకంటే చీకటి పడిపోయింది అప్పటికే. ఈ చుట్టుపక్కల వీధుల్లో ఏంటంటే లైటింగ్ అంతగా లేక వీడియో అయితే అంత క్లారిటీగా లేదు. కానీ వీడియో అయితే షూట్ చేశాను. అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదండి ఈ సారీ సమర్పణ ఊరేగింపు అంతా కూడా. నాకులాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారు అన్నట్టుగా ఇంకా చీకటిగా ఉన్నప్పటికీ కూడా వీడియో అయితే షూట్ చేశానండి. ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వీడియో అండి. ఆల్రెడీ మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను. అంటే రథసప్తమి పూజకు కావాల్సినవి సామాన్లు తీసుకుందాం అనేసి మార్కెట్కి అయితే వచ్చాను అనేసి. నేనైతే అంతగా వీడియో ఏం షూట్ చేయలేదు, కానీ ఈ ఒక్క రేగుబళ్ళ దగ్గర అయితే వీడియో షూట్ చేశానండి. ఎందుకంటే మార్కెట్ మొత్తంలోని కూడా రేగుబళ్ళు అయితే ఎక్కడా లేవు. కానీ రథసప్తమికి ప్రతి ఒక్కరికి కావాల్సింది రేగుబళ్ళే కదా. ఇంక ఈ ఒక్క ఆమె దగ్గర అయితే రేగుబళ్ళు ఉన్నాయండి.
అవి కూడా అస్సలు బాగోలేదండి. అందులోయే ఏదో కొద్దిగా బాగున్నాయి ఎంచుకుంటున్నాము. కానీ అందులో పురుగులు ఎన్నుంటాయో, మంచివి ఎన్నుంటాయో కూడా తెలీదు. కానీ రథసప్తమికి ఇంపార్టెంట్‌గా రేగిపళ్ళయితే కావాలి కదండీ! నాకు ప్రతీది కూడా అత్తయ్య గారు ఊరు నుంచి పంపిస్తారు. మార్నింగ్ ఫోన్ చేస్తే రేగిపళ్ళు తీసుకోలేదమ్మా అన్నారు. కానీ అత్తయ్య గారైతే నాకు పంపించారండి. నేనైతే ఈలోగా కంగారు కదా! మళ్ళీ మార్కెట్‌కైతే వచ్చి రేగిపళ్ళయితే తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను తీసుకున్న రేగిపళ్ళయితే ఇవేనండి. ఇంక 20 రూపీస్ అయితే తీసుకున్నాను. 12 కాయలని చెప్పాను కదా! ఇంక అత్తయ్య గారు పంపించినయితే చాలా బాగున్నాయి. అవి పూజలో పెట్టుకుందాం. ఇవైతే మార్నింగ్ ఇలా రేగిపళ్ళు, నెక్స్ట్ తెల్ల జిల్లేడాకు పెట్టుకొని స్నానం అయితే చేస్తాం కదా! వాటి గురించని నేను జిల్లేడాకులు, రేగిపళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయ్యిందండి. నేను తలస్నానం చేసొచ్చిన తరువాత ముందు రోజే స్టవ్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసి చాక్ పీస్‌తో చిన్న ముగ్గయితే వేసేసానండి. ఇప్పుడు పాలు పొంగిస్తాం కదా! అందుకనేసి ఇలా 4 మూలల పసుపు రాసి వరిపిండితో అయితే ముగ్గు పెడదాం కదా అన్నట్టుగా ఇక్కడ పసుపయితే రాస్తున్నాను. ముందు రోజు మార్కెట్‌కైతే వెళ్ళాను కదండీ! అప్పుడు అక్కడ పిడకలైతే అమ్ముతున్నారు. ఆవు పిడకలు తీసుకుందాం కదా అనుకున్నాను. చాలామంది అంటే స్టవ్ మీదే ఆవు పిడకలను సర్దిపెట్టి వాటిపైనైతే పొంగించుకుంటారంటండి. అలా 1, 2 పిడకలైతే తీసుకుంటున్నారు. ఒక్కొక్క పిడక వచ్చేసి 20 రూపీస్ అంటండి. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. కానీ మా సైడు అంటే అత్తయ్య గారు గట్టా ఇలా పిడకల కంటా కూడా ఏరు పిడకలనేసి ఆవు పేడని అలాగే ఎండబెట్టేసి ఇంక పిడక చేయకుండా అలాగే ఎండబెట్టేసి స్టోర్ చేస్తారండి రథసప్తమికి. ఆ పిడకలతోటే అయితే దాలి వేసి పాలు పొంగిస్తారు. ఇంక సర్లే ఇలా పిడకలతో అయితే ఎప్పుడూ పొంగియటం చూడలేదు. ఇంక సర్లే ఒక పిడక తీసుకున్నా, 2 తీసుకున్నా అది స్టవ్ మీద ఎలా పెట్టి పొంగించాలో నాకైతే అర్థం అవ్వలేదండి. ఇంక నేనైతే తీసుకోలేదు. ఇంక అత్తయ్య గారు ఎప్పుడూ కూడా రథసప్తమి రోజు అలాగే ఆదివారం అంటే మాఘంలో వచ్చే ఆదివారాలు నెక్స్ట్ శుక్రవారం కూడా ఎప్పుడు ఈ 3 రోజులు దాలైతే వేస్తారండి. అందుకనేసి ఇంక అక్కడ వేస్తారు కదా అత్తయ్య గారు. కుదిరితే కనుక ఒక శుక్రవారం కానీ లేదంటే ఆదివారం కానీ అక్కడ ఉన్నప్పుడు పొంగించుకుందాంలే అన్నట్టుగా ఇంక నేను ఈసారి అయితే మామూలు స్టవ్ మీదే పొంగిస్తున్నానండి. నేనెప్పుడూ కూడా రథసప్తమికి అత్తయ్య గారి దగ్గరికెళ్ళిపోయి అక్కడే ఈ రథసప్తమికి పూజ అయితే చేసుకుంటాను. ఈ పాలు పొంగించడం ఇదంతా కూడా. పోయిన సంవత్సరం మా ఇంట్లో చేసుకున్నానండి. ఇంక ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉండిపోయాను కదా అన్నట్టుగా ఇక్కడే అయితే పాలు పొంగిస్తున్నాను. పోయిన సంవత్సరం ఇలా చెంబుతో పొంగించాను కదా స్టవ్ మీద. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయానండి. ఎందుకంటే చెంబు ఉత్తే పాలు పొంగిపోయాయి. రైస్ వేసిన తరువాత నెక్స్ట్ బెల్లం వేసిన తర్వాత కూడా అందులో ఉన్న పాలు ఇదంతా పైకొచ్చేస్తూ ఉండి చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే ఇంకా మంట ఎంత చిన్నది పెట్టినప్పటికీ కూడా ఈ చెంబుకి ఎక్కువైపోతూ ఉండేది. ఇంక ఈ సంవత్సరం అయితే గిన్నె ఉందండి, ఇత్తడి గిన్నె. దాంతో పొంగిద్దాం కదా అనుకున్నాను. మళ్ళీ నేను ఎందుకో చెంబే పెట్టానండి. నాకు అసలు గుర్తులేదు. ఇలా చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టేసి పాలు పోసిన తర్వాత గుర్తొచ్చింది. అయ్యో! పోయిన సంవత్సరం ఈ చెంబుతో ఇబ్బంది పడ్డాను కదా అనేసి ఇంక ఇప్పుడు ఈ స్టాండ్ అయితే ఉందండి. దీని మీద పెట్టి మంట పెట్టినట్లయితే అంతగా పాలు బయటికి రావు కదా అనుకున్నాను. కానీ దాని మీద పెట్టినా కూడా వేడికి ఉత్తే పొంగిపోయినట్టు వచ్చేసాయండి. ఇంక అది కూడా తీసేసాను. ఇంక బియ్యం అలాగే కొన్ని సగ్గుబియ్యం నానబెట్టి చెట్టానండి. పాలు ఎప్పుడూ కూడా తూర్పుకు పొంగితే చాలా మంచిదంట. దాని గురించని దాలి వేసినప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్ చేసి ఆ తూర్పు వైపుకి కొంచెం డౌన్ పెడతారు. అలా అయితే తూర్పుకి పాలు పొంగుతాయి కదా అన్నట్టుగా. కానీ స్టవ్ అయితే ఒక పక్క ఎత్తుగా పెట్టొచ్చు కానీ అలా అవసరం లేకుండా పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాలైతే తూర్పుకే పొంగాయండి. ఇలా 3 సార్లు పొంగిన తరువాత ఇందులో బెల్లం ముక్క వేసి ఆ తరువాత రైస్ అయితే వేస్తున్నాను. ఇంకా పరమాన్నం అయ్యేంత వరకు కూడా ఇంక అడుగు తీసి పక్కకు పెట్టడానికి అవ్వదండి. ఇంకా పొంగిపోతూ స్టవ్ నిండా పాలన్నీ పొంగిపోతూనే ఉంటాయి. ఇంకా దగ్గరుండి ఇలా చెరగడుతూ బెల్లం వేసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. అందుకే నాకు దాలే సుఖం అనిపిస్తది. ఇలా స్టవ్ మీద పొంగించే కంటా కూడా దాలి ఒక పక్కన వేసుకుని మనం అక్కడే కూర్చో పూజకు సంబంధించినవన్నీ సర్దుకోవచ్చు. ఎర్రచందనం బొమ్మ ఉంటుంది కదండీ! అది అరగతీసి చందనాన్ని అయితే తీసుకుని ఆ చందనంతో ఇలా సూర్యునిలాగా చిక్కుడాకు మీద అయితే వేసి ఈ చిక్కుడాకుని రథంలో ఉంచి మనం పూజ అయితే చేస్తామండి. ఇలా ఎర్రచందనం లేని వాళ్ళు ఏంటంటే నార్మల్ చందనంతోటైనా కూడా ఇలా సూర్యుడిని అయితే చిక్కుడాకు మీద అయితే వేసి పూజిస్తారు. ఇలా సూర్యుని వేసిన ఈ చిక్కుడాకును వచ్చేసి మనం చిక్కుడుగాయలతో చేసిన రథం ఉంటుంది కదా ఆ రథంలో అయితే పెట్టాలండి. మార్నింగ్ రథం చేసేటప్పుడు వీడియో అయితే ఇంక షూట్ చేయలేదండి. యాక్చువల్లీ చాలామంది ముందు రోజే రథాన్ని అయితే చేసేసుకుంటారంట. కానీ అత్తయ్య గారు ఏంటంటే దాలి వేసిన తర్వాత రథాన్ని అయితే చేయించేవారు. సో మనం కూడా అదే ఫాలో అయిపోతాం కదా. ఒక పక్క పరవాన్నాన్ని వండుతూనే ఒక పక్క రథాన్ని అయితే చేశానండి. ఈసారి ఏంటో చిన్న చిక్కుళ్ళు అయితే పంపించారండి. ఇవి అప్పటికి ఇక్కలు కట్టేయటం వల్ల ఏంటో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చీపురు పుల్లలేమో ఆ బరువుకి ఉత్తే వంగిపోయినట్టుగా ఇరిగిపోయినట్టుగా అయిపోయాయండి. చాలా కష్టం అనిపించింది. మొత్తం మీద ఎలా అయితేనో ఒక రథం రూపు అయితే తీసుకొచ్చేసాను. అటుపక్క ఇటుపక్క చక్రాల కింద అయితే
చాలామంది చిలకడ దుంప రౌండ్ చక్రాల కింద కట్ చేసి వాటినైతే చీపురు పుల్లలు కుచ్చి రథానికి 4 వైపులా చక్రాల కింద అయితే పెడతారండి. అత్తయ్య గారైతే ఎప్పుడు కూడా రథానికి రేగిపళ్ళే గుచ్చుతారు. దుంపొచ్చేసి పూజలో పెడతారండి. ఇంకా నేను కూడా అదే విధంగా దుంపను పూజలో పెట్టేసి చక్రాల కింద అయితే రేగిపళ్ళే గుచ్చుతానండి. అలా రథం ముగ్గు అయితే వేసేసాను పక్కన. ఇంకా గాలి వేయటం వలన ఆ ముగ్గు పిండి అంతా ఇదైపోద్ది కదా అన్నట్టుగా ఇంకా పూజ అయ్యేంత వరకు మధ్యలో సూర్యుడి కింద అయితే పెట్టేసి ఇంకా రథాన్ని చాక్ పీస్‌తో వేశాను కదా అలాగే ఉంచేసానండి. తర్వాత మళ్ళీ వరిపిండితో ముగ్గు అయితే వేశాను. పూజ అంతా అయిన తర్వాత ఇలా పరమాన్నాన్ని అయితే 7 ఆకుల్లో సర్ది పెట్టాను. చలివిడి, వడపప్పు అలాగే వినాయకుడికి బెల్లం ముక్క పెట్టి ముందుగా వినాయకుడి పూజ అయితే చేసుకుని నా దగ్గర సూర్యనారాయణ మూర్తి రథం మీద కూర్చున్నట్టుగా ఫోటో అయితే లేదండి. డాలర్ అయితే ఉంటుంది సూర్యనారాయణ మూర్తిది. ఆ డాలర్కే నేను పూజ అయితే చేసుకుంటాను. మార్కెట్లో కూడా సూర్యనారాయణ మూర్తి ఫొటోస్ అయితే అమ్ముతున్నారండి. కానీ నేనేంటంటే అరసవిల్లు సూర్యనారాయణ మూర్తి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడే ఫోటో అయితే తీసుకుందాం కదా అన్నట్టుగా సో మార్కెట్లో అయితే ఇంకా సూర్యనారాయణ మూర్తి ఫోటో అయితే తీసుకోలేదండి. అంటే ఇప్పటి వరకు కూడా రథసప్తమి చెప్పాను కదా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇక్కడ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అత్తయ్య గారి దగ్గరే చేసుకునేదాన్నండి. ఇంకందుకు ఫోటో అవసరం లేకపోయేది. ఇంక ఈ డాలర్ ఉంది కదా అన్నట్టుగా. సో ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రథసప్తమి వీడియో ప్రత్యేకించి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ వీడియో ప్రత్యేకించి అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోలేదు. ఇంకా ఆ వీడియో పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ రథసప్తమి వచ్చేసింది. ఇంక ఈ 2 వీడియోలు కలిపి ఒక వీడియో కింద ఎలాగైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నట్టుగా నిన్న ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి. ఫైనల్గా ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా పూజ అంతా కూడా పూర్తయిపోయింది. సో సూర్యనారాయణ మూర్తికి గోధుల దీపం పెడతాం కదండి. అంటే జిల్లెడాకు మీద గోధువులు వేసి 365 ఒత్తి అయితే వెలిగించుకుంటాం కదా. ఇలా ఒక ప్లేట్లో 7 జిల్లెడాకులు వేయాలండి. ఇంక జిల్లెడాకులు ఎక్కువగా లేవు. 3 ఉన్నాయండి. ఇంకా 3 ఆకులు వేసేసి 365 ఒత్తి అయితే వెలిగించుకున్నాను. ఈ మాఘంలో రథసప్తమికి అలాగే మాఘపాదవారం శుక్రవారం కూడా 365 ఒత్తి అయితే వెలిగించుకుంటామండి. సో ఇక్కడ ఏంటంటే మాకు సూర్యనారాయణ మూర్తి బాల్కనీలోకి రావడానికి 10:30, 11 అలా అవుతుందండి. నాకు 9:30కే పూజ అయితే పూర్తయిపోయింది. ఆయన ఒత్తుల్లోకి ఇంకా లేట్ అయిపోద్ది కదా అన్నట్టుగా నేనైతే మేడపైకి వచ్చేసి సూర్యనారాయణమూర్తికి ఇక్కడ కూడా చిక్కుడాకుల్లో నైవేద్యాన్ని పెట్టేసి కుంకుమ, పసుపు, అక్షంతలు కలిపిన 3 దోసెల నీళ్ళు అయితే స్వామివారికి సమర్పించుకుని నా పూజ అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయ్యింది. సో నేనైతే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వచ్చానండి. ఇంకా మార్నింగే ఇంట్లో పూజ అంతా అయిపోయింది కదా, ప్రశాంతంగా స్వామివారిని అయితే దర్శించుకుందాం కదా అనేసి నేనైతే టెంపుల్కి వచ్చానండి. అంటే మార్నింగ్ 6 to 8 వరకు కూడా సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉందని తెలుసండి. తరువాత మేము వచ్చే టైంకి స్వామివారి ఊరేగింపు అయితే పూర్తయింది. అప్పుడే ఉచ్చ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారండి. ఇప్పుడు హోమం జరుగుద్దంట. ఇక్కడ దంపతులు ఎవరైనా సరే పూజ రాయిపించుకోవచ్చంటండి. అంటే పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా టెంపుల్ కమిటీ వారు అయితే ఇచ్చేస్తున్నారండి. మనం ఏం తెచ్చుకోనవసరం లేదు. ఇంకా పూజ టికెట్ ఎంత, ఏం పూజ అన్నది నేనైతే ఇంకా అడగలేదండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా సూర్యప్రభ వాహనం ఒకటే కాదండి, గరుడ వాహనం, హనుమంతు వాహనం అలా కొన్ని వాహనాలు అయితే ఉన్నాయండి. అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కదా, రోజుకు ఒక్కొక్క వాహనంలో స్వామివారిని ఊరేగిస్తారనుకుంటాను. మేమైతే దర్శనానికి వచ్చేసామండి. ఖాళీగానే ఉంది ఈరోజు. 10 మినిట్స్‌తో దర్శనం అయితే అయిపోయింది. అంటే బయట పూజలు గట్టా జరుగుతున్నాయి కదా, అందరూ అక్కడైతే ఉన్నారు. దర్శనం అయిన తర్వాత మేమైతే బయటకొచ్చేసామండి. ఇంకొకటండి, నిన్న రథసప్తమి కాబట్టి ఇక్కడ పాలు కూడా పొంగిస్తారనుకుంటానండి. మీరు గమనించినట్లయితే అక్కడ దూరంగా పుల్లలు అలాగే ఇత్తడిది ఒక పెద్ద పాత్ర అయితే ఉంది కదండి. ఆ పాత్రకి చుట్టూతా కూడా ఎర్ర చందనం అయితే పూసారండి. పూసి బొట్లు అయితే పెట్టారు. చూసారు కదా, ఇక్కడ ఇటుకలతో పొయ్యి అయితే ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు అందులోనే పాలైతే పొంగిస్తారనుకుంటానండి. ఇంక మేమైతే అంత టైం ఉండలేదు దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరిపోయాము. తర్వాత నేను టిఫిన్ చేసేసి ఇంట్లో వంట అది పూర్తి చేసుకున్న తర్వాత వద్దాం అనుకున్నాను. కానీ ఇంకా టైం అలా సరిపోయిందండి. అప్పటికే 12:30, 1 అలా అయిపోయింది. ఇంకా టైంకి వచ్చిన పూజ అంతా పూర్తయిపోయి ఉంటుంది. జస్ట్ పాలు కూడా పొంగించేసి ఉంటారనుకున్నాను. చక్కగా ఎండపడే ప్లేస్లో అయితే పెట్టారు. చూసారు కదా, సూర్యనారాయణ మూర్తికి టెంపుల్లో ఈ విధంగా పాలు కూడా పొంగిస్తారనుకుంటానండి. ఇదంతా కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. అందుకే మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ వీడియో అయితే షూట్ చేశానండి. కొంచెం ఈరోజు వీడియో చాలా లెంతీగానే ఉంటుంది. నేను తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు అనుకున్నాను, అయ్యో ఈ పూజా వీడియో అంతా అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిందంతా ఒక వీడియో కింద, నా రథసప్తమి పూజా వీడియో అంతా ఒక వీడియో కింద అయితే పోస్ట్ చేయవలసింది, చాలా లెంతీ అయిపోయింది అనిపించిందండి. కానీ ఇంకా చాలా వరకు ఎడిటింగ్ అయితే చేసేసాను. 2 డేస్ నుంచి చేస్తున్నానని చెప్పాను కదా.
ఇంక మళ్ళీ తీసేసి మొదటి నుంచి చేయాలంటే కష్టం అన్నట్టుగా ఇంక అలా ఉంచేసానండి. ఇక్కడ స్వామివారి అలంకరణ అంతా కూడా చాలా బాగా చేశారండి. అక్కడే ఉండి అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇక్కడికొచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఫోటోస్, వీడియోస్ అయితే తెగ తీసుకుంటున్నారు. వాళ్ళెందుకు ఇంతలా తీసుకుంటున్నారో అనుకున్నానండి. అంటే నేనైతే యూట్యూబ్‌లో పెట్టేమోళ్ళని మీ అందరితోటి షేర్ చేసుకోవాలన్నట్టుగా తీస్తున్నాను. వాళ్ళెందుకు తీస్తున్నారా అనిపిచ్చిందండి. తర్వాత అనుకున్నాను, అంతే ఇంతకు ముందంటే నేను కూడా వాట్సాప్‌లో నా ఫ్రెండ్స్‌కి, నా ఫ్యామిలీ నంబర్స్‌కి నేను చూసిన ప్రతీదీ ఏ విధంగా షేర్ చేసేదాన్నో వీడియోలు తీసి, అలాగే వాళ్ళు కూడా కదా అనిపిచ్చిందండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.